సో ఈ వారం ఒకసారి మార్కెట్ అప్డేట్ ఎంతో చూద్దాము. ఫైనల్లీ మార్కెట్ అయితే 25,000 బిలో అయితే మళ్ళీ వచ్చి క్లోజ్ అయితే అయిపోయింది. సో మార్కెట్‌లో ఈ వారం చాలా న్యూస్ ఫ్లోటింగ్ అయితే వస్తూనే ఉంది. ఒకవైపేమో ట్రంప్ టారిఫ్‌కి సంబంధించి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఆయన మనకు సంబంధించి ఎటువంటి కంక్లూజన్ తీసుకొని రారు. అండ్ ఇండియాకి అండ్ రష్యాకి మధ్యలో టాక్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇన్ బిట్వీన్ మనకి నరేంద్ర మోడీ గారు వచ్చి జీఎస్టీకి సంబంధించి రిడక్షన్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇట్లా రకరకాల డిస్కషన్స్ మధ్యలో ఈ వారం అయితే మార్కెట్ ఒక వాలటాలిటీతో క్లోజ్ అయింది. సో ఒక్కసారి మనం మార్కెట్ యొక్క క్లోజింగ్ ని గమనిస్తే ఈ వారం మనకి 25,000 అండ్ అబౌవ్ నిన్న సస్టైన్ అయినప్పటికీ ఈ రోజు వచ్చినటువంటి సెల్లింగ్ దాదాపుగా నిఫ్టీలో 213 పాయింట్స్ తీసేసుకొని 24,870 దగ్గర మార్కెట్ క్లోజింగ్ అయితే ఇచ్చింది. అండ్ దాంతో పాటుగా ఈ రోజు కొంతవరకు స్లైడ్ సెల్లింగ్, అగ్రెసివ్ సెల్లింగ్ అనేది ఏం కాదు, అటు స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ లో కూడా కొంతవరకు సెల్లింగ్ అయితే మార్కెట్ లో ట్రిగ్గర్ అయింది. సో ఈ రోజు పర్టికులర్ గా పాజిటివ్ గా ఉన్నటువంటి సెగ్మెంట్ ఏదైనా ఉంది అని అంటే అది కేవలం ఫార్మాసిటికల్ అండ్ హెల్త్ కేర్ కి సంబంధించినటువంటి థీమ్స్ మాత్రమే కొంత పాజిటివ్ గా ఉన్నాయి. మిగతాదంతా కూడా నెగిటివ్ గానే ఉంది. ఈవెన్ వీక్లీ టు వీక్లీ క్లోజింగ్ చూసినా కానీ మార్కెట్ లో నెగిటివిటీ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో మనం గతంలో చెప్పినటువంటి రెసిస్టెన్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా యాక్ట్ అవుతున్నాయి అన్నట్టుగానే కనపడుతుంది. సో గతంలో కూడా మనం 25,085 దగ్గర నుంచి 25,200 అండ్ 25,100 ప్లస్ ఆర్ మైనస్ పాయింట్స్ దగ్గర రిజెక్షన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మనం ఈ రెసిస్టెన్స్ లైన్స్ ఎప్పుడో తీసుకున్నాం. మార్కెట్ ఎగ్జాక్ట్ గా అక్కడి నుంచే ఈ రోజు మనకి రిజెక్టెడ్ డౌన్ సైడ్ అయితే వచ్చింది.